ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ దినాన్ని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 4వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము యోదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకున్నది. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యెహోషాపాతు కాలములో మరి 4 సైన్యం అంటే 4 దేశాల వాళ్ళు మరి యెహోషువ మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి మరి యెహోషాపాతు దేవునికి భయపడి దేవుని సన్నిధిలో విచారించుటకు లేకపోతే ప్రార్థించుటకు మరి కూడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోదావారు యెహోవా వలని సహాయమును వేడుకున్నటకై, అంటే ఆయనే సహాయం చేసేవాడు, ఆయనే ఆ సమస్యను విడుదల చేసేవాడు ఆయనే. కాబట్టి ఇది మరి యెహోషాపాతు సైన్యం వాళ్ళని కానీ యెహోషాపాతు వాళ్ళని కానీ ఏమీ కూడా కాదు అన్నట్లుగా అతను తగ్గించుకుని మరి దేవుని సన్నిధిలో యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా, నీ సహాయం మాకు కావాలి, నీవే మాకు సహాయం చేసేవాడివి. ఇగో ఉన్నటువంటి ఇరుపక్కల ఉన్నటువంటి సైన్యం మా మీదకి వస్తున్నారు, వాళ్ళని జయించాలంటే మా వాళ్ళ ఏమి కాదు, నీ సహాయం మాకు కావాలని వేడుకున్నట్టు సందర్భం మనం చూస్తూ ఉంటున్నామండి. మరి మనకున్నటువంటి సహాయం కొరకు కూడా దేవుని వేడుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. మరి మనకి అయితే సహాయం దేవుని వల్ల మనకు కావాలో మరి ఆ సహాయం వలన మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఆయన గొప్ప సహాయం చేసేవాడు. అందుకంటారు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను, ఎక్కడున్నకు నాకు సహాయం వచ్చును, యెహోవా వలనే కదా నాకు సహాయం కలిగినని మరి కీర్తన గ్రంథము 121వ కీర్తనలో మనము చదువుతామండి. కాబట్టి అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా ఆయన సహాయపడినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవాది దేవుని మొరపెట్టుదాం, ఆ దేవాది దేవునికి ప్రార్థన చేద్దాం. ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తీర్చి మన జీవితాలు సంతోషం కలుగజేసేవాడు ఆయనే. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా మీరు ఆశ్రయించండి, దీవించమ తండ్రికి స్తోత్రాలు ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి, మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు మంచి అంతరం పండి, అయినా సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. యవన బిడ్డలందరినీ కూడా పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యువకులను బట్టి ప్రభా చెడు వ్యసనం నుంచి దూరపరచండి. త్రాగుడు, పాన్పరాకు, గంజాయి, గుటక, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది ప్రభా చెడిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా చెడు మార్గం నుంచి ప్రభా నీతి మార్గంలో నడిపించుకోమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. అయా, ప్రతి ఒక్కరు చేతికొత్తే చేసిన ఉద్యోగులు మీరు తోడుగొనండి ప్రభా. అతను మీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థనకి వందలు. వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. తండ్రినైనా రాకపోకలు మీరే సహాయం చేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తుంది తండ్రి. చక్కగా చదువుకునే ప్రయోజనాలు కృప దయచేయండి యేసు. ఆ దేశ పాడి పడినంతరం మీరు ఆశ్రయించి దీవించండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి అంతరం పండి ప్రభా. ఇగో తండ్రి నాయన హాస్పిటల్ రూమ్స్, స్వస్థపడి జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి, మారు మనసు లేని వారు మారు మనసు తెచ్చండి, వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి, గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి, గర్భించి సుఖమండి వారు తెచ్చండి తండ్రి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.